మేడం, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చర్చల ద్వారా ముందుకెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. సమ్మెలు, ధర్నాలు వీటన్నిటికి బాగా కష్టం తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం చర్చల వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది. మీరు ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ ఏదైతే ఉంటుందో అది నోటీస్ గా ఉండాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారో నేను కూడా అట్లానే కోరుకుంటున్నా, అది అట్లానే ఉంటుందని కూడా అంటున్నా. ఖచ్చితంగా ప్రభుత్వం మిమ్మల్ని మీ డేట్ లోపు మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఎక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి మీరే మళ్ళీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే పరిస్థితికి తీసుకొని వస్తా అంటే యూ విల్ బి హ్యాపీ. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకు రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈ రోజు ఉంది. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపిన మంత్రి పొన్నం సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని చెప్పారు. అన్నిటికీ మేము కూడా సానుకూలంగా ఉంటామని చెప్పిన హామీకి మా సమ్మెను మేము కూడా ఈ సమ్మెను వాయిదా వేసుకుంటున్నాం. నేను ఈ వేదిక ఈరోజు మన గతంలో ఆర్టీసీ ఉద్యమం జరగదు, మీరు పెట్టిన డేట్ కల్లా మీకు సానుకూలమైన స్పందన వస్తుంది, మళ్ళీ ఈ చర్చ జరగాలని చెప్పిన జరిగిందా జరగదు. అట్లాగే ఇట్లా 2-3 చెప్పిన ఈ రోజు కూడా ఈ వేదిక పనులు చెప్తున్నా. కామెంట్స్ పెట్టాలి నా నుంచి నిరుద్యోగులు పెడుతున్నారు, మీ ద్వారా వాళ్ళకు మీరు ఏదైతే టైం లైన్ అనుకుంటున్నారో ఆ టైం లైన్ లోపు మీకు శుభము మంచిగా జరుగుతుందా, మళ్ళా ఈ చర్చ అప్పటికి జరగదు.